రైట్ బ్రేకింగ్ చేస్తున్న నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గ బావిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అద్దంకి నాగిర్పల్లి హైవేపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. బస్సు కావలి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గ బావిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. బస్సు కావలి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ప్రస్తుతం అయితే ఈ యొక్క ట్రావెల్ బస్సు ఒకటి మరొక ముందే మరొకటి అయితే మనకు జరుగుతూనే ఉన్నాయి. అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, మరి ప్రాబ్లం ఏమంటారు? మరి ప్రస్తుతం 4 కార్మికులు తీవ్ర గాయాలయ్యాయి. మరి వాళ్ళని హాస్పిటల్ కి చేర్చినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం బుగ్గబావి వద్ద మాత్రం తెల్లవారుజామున 3:30 పరిధిలో సమయాన మాత్రం బస్సు ప్రమాదం, ట్రావెల్ బస్సు సంబంధించి మాత్రం పొట్టుకు అంటే ఒక ట్రాక్టర్ పొట్టు వెతుకోవడానికి మాత్రం వెళ్తున్న సమయంలో ఉదయం 3:30 మాత్రం ఈ యొక్క ట్రావెల్ బస్ మాత్రం వెనుక నుండి ట్రాక్టర్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ ట్రాక్టర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ లో ముందు భాగాన కూర్చున్న 4 వ్యక్తులు మాత్రం గాయాలయ్యాయి. అయితే వీరిని మాత్రం స్థానికంగా ఉన్న మిర్యాలగూడ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి మాత్రం అక్కడున్న అంటే బస్సులో ఉన్న ప్రయాణికులు మాట్లాడుతూ మాత్రం ఈ యొక్క ట్రావెల్ బస్ అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. అంటే తెల్లవారుజామున కాబట్టి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. ట్రాక్టర్ ముందు భాగాన ఉన్నదో లేదని చూడకుండా కూడా ట్రాక్టర్ ని ఢీకొట్టాడు. అది కూడా 100 మీటర్ల దూరం వరకు కూడా ఆ ట్రాక్టర్ పల్టీ కొట్టడం అయితే జరిగింది. 100 మీటర్ల దూరం తర్వాతకి డాక్టర్ అప్పటికే డ్రైవర్ చూసుకొని పక్కకు నిలిపివేయడం జరిగింది. అంటే ఆ ట్రాక్టర్ యొక్క ప్రమాదం ఒకవేళ అక్కడే మంటలు చిల్లరేగే ఏదైనా పరిస్థితి ఉంటే మాత్రం ఘోర ప్రమాదం అయితే జరిగేది. అంటే మొత్తం బస్సులో మాత్రం ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో మొత్తం 45 మంది అయితే ఉన్నట్లు సమాచారం ఉంది. మొత్తంగా అంటే నిన్న జరిగిన సంఘటనలో 19 మంది మృతి చెందడం జరిగింది. అలాగే చూసుకుంటే మొన్న ఏపీకి సంబంధించి కర్నూలులో జరిగిన ప్రమాదంలో 19 మంది. అంటే ఈ బస్సు ప్రమాదాలు మాత్రం డ్రైవర్ల నిర్లక్ష్యం, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రస్తుతంగా నిస్పష్టంగా మాత్రం కనపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క నల్గొండ జిల్లాలోని ఈ తెల్లవారుజామున ప్రమాదంలో మాత్రం పెద్ద ప్రమాదం అనేది తప్పిందైతే చెప్పుకోవచ్చు. రచన నరేష్, అలాగే మరి ట్రాక్టర్ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది, మరి ఈ యొక్క ట్రావెల్ బస్సు అంటున్నారు. మరి ట్రాక్టర్ తప్పంటారా లేకపోతే బస్సు డ్రైవర్ది తప్పంటారా? దానికి సంబంధించి అయితే ముఖ్యంగా బస్సులో ఉన్న ప్రయాణికులకు అయితే చెప్తున్నది ఏంటంటే బస్సు యొక్క డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. ఇది ట్రాక్టర్ ముందు భాగాన వెళ్తుంది. అయితే ఈ ట్రాక్టర్ కూడా ఏదైనా ముందు దగ్గర మలిపే విధానం కూడా కాకుండా డైరెక్ట్ వేలోనే వెళ్తుంది. కాకపోతే డ్రైవరు ఆ యొక్క నిద్రమత్తులో ఉంది కాబట్టి డైరెక్ట్ గా వెంట నుండి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగినట్లయితే ఇప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఉన్న ప్రయాణికులకు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ బస్సు కనుక 100 మీటర్స్ వరకు ఆ యొక్క బస్సు డ్రైవర్ ఆ ట్రాక్టర్ ని ఢీ కొట్టడం జరిగింది. అంటే 100 మీటర్ల వరకు కూడా ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోయింది. అంటే అప్పటికే డ్రైవర్ చూసుకున్నాడు. ఒకవేళ చూసుకోకుండా ఆ యొక్క ట్రాక్టర్ కి కానీ ఎలాంటి మంటలు చిల్లరేగితే మాత్రం బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు మాత్రం భారీ ఘోరంగా జరిగే పరిస్థితి అయితే ఉండేది. ఈ రచన బుక్ చేసుకొని సురక్షితంగా ఇంటికి చేరుతాము అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వలన ఇలాంటివి ప్రతిరోజు కూడా మనకు జరుగుతున్నాయి కాబట్టి మరి తప్పు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళదే అంటారా? మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రతిరోజు జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా సంబంధించి మాత్రం
ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సు డ్రైవర్లకు సంబంధించి మాత్రం అంటే సరైన అవగాహన లేకుండా ఒక విషయం సంబంధించి మాత్రం కొన్ని గంటలలోనే ప్రయాణం ముగించాలి. అంటే గత అర్ధరాత్రి నుండి హైదరాబాద్ నుండి వెళ్ళడం అంటే లాంగ్ లో ఉన్న వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఆ ప్రాంతాలకు తొందరగా వెళ్ళాలనే ఆలోచనతో మాత్రం ఈ యొక్క ప్రమాదాలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి. అంటే వీళ్ళకు ప్రయాణ పరిధి సంబంధించి మాత్రం ఎంత లిమిట్ లో పోవాలి అలాంటి ఆలోచనలు లేకుండా అక్కడ గమ్యం చేరాలనే ఒక ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం కారణంగా మాత్రం అక్కడ ఉన్న ఆర్టీసీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కానీ అలాగే అక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్న వాళ్ళకి లేకుండా ఉండడంతో ఈ యొక్క ఎక్కువ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. జాతీయ రహదారిపై రచన. రైట్ నరేష్. మేము సగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరు బొల్లిగంత పడిపోయింది. ఆమెతే మరి కాళ్ళకైతే దెబ్బ తాకింది. అక్కడ ట్రాక్టర్ పడిపోయింది. ఆ ట్రాక్టర్ కూడా ముందు ట్రక్ వచ్చి మూడు తిప్పులు వేసేది అనమాట. అక్కడ పడిపోయింది. 4 మెంబర్స్ కి అయితే గాయాలు అయిపోయాయి. కావల్ నుంచి హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నాము. ఏ టైంలో? 20 ఆ టైంలో. మొత్తం ఎంత మంది ఉన్నారు బస్ లోనే? ఒక 35-40 మెంబర్స్ ఉండొచ్చు. కావల్ నుంచి వస్తున్నా? కావల్ నుండి హైదరాబాద్ బస్. మేము సగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ నిద్ర డీప్ స్లీప్ లో